ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పామూరు బైపాస్ జంక్షన్ దగ్గర ఉన్నామన్నమాట. మీకు స్ట్రైట్గా అయితే కడప వెళ్తుంది, అదేవిధంగా రైట్ సైడ్ సిఎస్పురం, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కందుకూరు, ఒంగోలుకు మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది దుత్తలూరు జంక్షన్ అనమాట. స్ట్రైట్గా కడప, బద్వేలు, మఠం వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్ సైడ్ ఉదయగిరి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం వచ్చేసి కావలి, అదేవిధంగా వింజమూరు, నెల్లూరు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో అయితే ఉన్నామన్నమాట. ఇది కనిగిరి బస్ స్టాండ్. ఈరోజు మనం వచ్చేసి కనిగిరి టు వింజమూరు పల్లె వెలుగు బస్సులో, ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో అయితే మనం ట్రావెల్ చేయబోతూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కనిపించే పల్లె వెలుగు బస్సులో మనం ట్రావెల్ చేయబోతూ ఉన్నాము. ఇది పామూరు బస్ స్టాండ్ సెంటర్ అంటారనమాట. ఇప్పుడు మనము కనిగిరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కనిగిరి నుంచి డైరెక్ట్గా వింజమూరుకి అయితే బస్సులు, నెంబర్ ఆఫ్ బస్సులు అయితే లేవు, లిమిటెడ్ బస్సులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈవినింగ్ టైంలో, అదేవిధంగా మార్నింగ్ టైంలో ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా అయితే వింజమూరుకి లేవు. మనం కనిగిరి నుంచి పామూరు వెళ్తాము. పామూరు నుంచి మళ్ళీ మనము నెల్లూరు బస్సు ఎక్కాలన్నమాట. పామూరు టు నెల్లూరు చాలా బస్సులు ఉంటాయన్నమాట. సో పామూరు నుంచి నెల్లూరు బస్సు ఎక్కినట్లయితే మనం మధ్యలో వింజమూరులో దిగిపోవచ్చు. కానీ ఆ పామూరు టు నెల్లూరు బస్సు వచ్చేసి మనకి నర్రవాడ, దుత్తలూరు, అదేవిధంగా వింజమూరు, కలికి, బుచ్చి మీదుగా నెల్లూరు అయితే రీచ్ అవుద్ది అనమాట. నెల్లూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మనము గూడూరు, చెన్నై, అదేవిధంగా నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, రిటర్న్ మళ్ళీ సింగరాయకొండ, కావలి, దాంతోపాటు ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కనిగిరి సుబ్బరామరెడ్డి జంక్షన్ అంటారనమాట. మీకు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి మీకు సిఎస్పురం, డీజీపేట వెళ్ళొచ్చు. మనకు ఆల్రెడీ అందరూ తెలుసు, మన ప్రకాశం జిల్లాలోనే ఫేమస్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు భైరవ కోన అంటారు కదా. ఆ భైరవ కోన ఆ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. కనిగిరి నుంచి దగ్గరగా 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ భైరవ కోన అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఎవరైనా భైరవ కోన వెళ్ళాలనుకుంటే కనిగిరి వచ్చినట్లయితే మీకు ఈజీగా ట్రాన్స్పోర్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కనిగిరి దాటేస్తాము. కనిగిరి తర్వాత మనకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి మాచవరం అన్నమాట. మాచవరంలో కూడా మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. మాచవరం, కనిగిరి నుంచి మాచవరానికి మ్యాక్సిమం ఒక 7 to 8 కిలోమీటర్స్ సంథింగ్ ఏదో డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఇది మాచవరం ఎంట్రన్స్ అయ్యాము. ఇక కనిగిరి డిపో నుంచి బస్ సర్వీస్ చూసుకున్నట్లయితే అల్ట్రా డీలక్స్ కావచ్చు, డీలక్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ కావచ్చు. మెయిన్ మేజర్ సిటీ అయినటువంటి చెన్నై, హైదరాబాద్, అదేవిధంగా మనకి బెంగళూరు, తెలంగాణలోని కొన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి కదా, బోధన్, నిర్మల్ అని, అదేవిధంగా కరీంనగర్, మిర్యాలగూడ, వీటన్నిటికి కూడా కనిగిరి నుంచి అయితే మనకు బస్సు సర్వీస్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా రెగ్యులర్గా మనకి విజయవాడ, కనిగిరికి నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయన్నమాట. దాంతోపాటు మనకి మార్కాపురం, అంతేకాకుండా చెన్నై మీదుగా నెల్లూరు సర్వీస్, నాకు తెలిసి కనిగిరి నుంచి చుట్టుపక్కల అన్ని సర్వీసులు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. రాజమండ్రి, వైజాగ్ కూడా ఇక్కడ నుంచి బస్సులు అయితే డైరెక్ట్గా ఉన్నాయి. వాటితో పాటు లోకల్లో ఉన్నటువంటి పల్లెటూరులో కూడా పల్లె వెలుగు బస్సులు కూడా మనకి ఎక్కువగా ఇక్కడ నుంచి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో కనిగిరి నుంచి వేరే ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా మీకు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం అనుకూలమైన టయానికి బస్సు అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తానికి కనిగిరి అయితే దాటామన్నమాట. కనిగిరి దాటి దగ్గరగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ దాటిపోయాము. తర్వాత చిన్న చిన్న ఊర్లు వస్తాయన్నమాట మనకి. అంటే కంచివారపల్లె, దాని తర్వాత ఇంకా 2-3 చిన్న చిన్న లింగారెడ్డిపల్లె అని, ఈ విధంగా చిన్న చిన్న ఊర్లు వస్తాయి. వీటి తర్వాత మేజర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి అడ్డ రోడ్డు అంటారు అనమాట. ఇప్పుడు నేను చెప్పే కంచివారపల్లె, లింగారెడ్డిపల్లి ఇక్కడ కూడా పల్లె వెలుగు బస్సులు ఆగుతాయి. బట్ మేజర్ స్టాప్ వచ్చేసి మనకి అడ్డ రోడ్డు అంటారు అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా కంచరవారపల్లె అని చెప్పేసి, ఇదనమాట కంచరవారపల్లె బస్ స్టాప్. ఇది కంచరవారపల్లె స్కూల్, గవర్నమెంట్ స్కూలు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చుట్టూ చెట్లు ఎక్కువ, ఇక్కడ ఈ స్కూల్ గ్రౌండ్లో చెట్లు ఎక్కువగా అయితే నాటడం జరిగిందనమాట. ఈ చుట్టుపక్కల స్టూడెంట్స్ మొత్తం ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ స్కూల్నే ప్రిఫర్ చేస్తారు. అంత అందంగా ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అనేది చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. కంచర్లవారిపల్లె కూడా మనం దాటేసామన్నమాట. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి అడ్డ రోడ్డు అంటారు. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది అడ్డ రోడ్డు. ఇప్పుడు స్కూల్ వ్యాన్ వెళ్తుంది కదా, ఆ వైపుకి మీకు గురువాజీపేట, తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి కూడా కనిగిరికి పల్లె వెలుగు బస్సులు అవైలబుల్ ఉంటుంది సర్వీసు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి వగ్గంపల్లి అనమాట. అంటే మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. బట్ మేజర్ సంబంధించినటువంటి బస్ స్టాప్ల గురించి నేను మీకు చూపిస్తూ ఉంటాను.
ఇక్కడ ఈ పల్లెటూరులో ఎక్కువగా వ్యవసాయమే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కనిగిరి ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ బరిగొడ్ల ఫార్మింగ్ కూడా, గేదెలు అంటారు కదా, గేదెల ఫార్మింగ్ కూడా ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఉంటాయన్నమాట. సో నేను ఎందుకు చెప్తా ఉంది, ఈ జర్నీ అంతా కూడా మొత్తం మనకి పల్లెటూర్లలోనే వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. చుట్టూ రోడ్డుకి ఆ వైపు ఈ వైపు మంచి గ్రీనరీ, చాలా అందంగా ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా చూడండి. ఇది రావిగుంటపల్లి, మనకి వగ్గంపల్లి అని చెప్పాం కదా, వగ్గంపల్లికి ముందు రావిగుంటపల్లి వస్తుంది అనమాట. ఇక్కడ టోల్ ప్లాజాగా ఉంటుంది. సో రావిగుంటపల్లి తర్వాత మనకి నెక్స్ట్ వగ్గంపల్లి అనమాట. మొత్తానికి మనకి కనిగిరి టు పామూరు అయితే ముందు మనం రీచ్ అవ్వాలా. పామూరు రీచ్ అయిన తర్వాత నెల్లూరు బస్సు ఎక్కి, నెల్లూరు బస్సులో మనం మళ్ళీ వింజమూరు రీచ్ అవ్వాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం పామూరు బస్సు ఎక్కి ఉన్నామన్నమాట. కనిగిరి టు పామూరు జర్నీ చేస్తూ ఉన్నాం. తర్వాత మనం మళ్ళీ పామూరులో దిగేసి నెల్లూరు బస్సు ఎక్కిన తర్వాత వింజమూరులో దిగుతామన్నమాట. మనకి పామూరు వింజమూరుకి మధ్యలో మేజర్ స్టాప్లు వచ్చేసి దొత్తులూరు జంక్షన్ ఉంటుంది, అదేవిధంగా నర్రవాడ, దాంతోపాటు వరికుంటపాడు అని ఒక 3 మేజర్ స్టాపులు ఉంటాయన్నమాట. మధ్యలో ఇంకా చాలా చాలా ఊర్లు ఉన్నాయి. బట్ కాకపోతే నేను మేజర్ చెప్పాను కదా ఆల్రెడీ, మేజర్ స్టాప్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మీకు పల్లె వెలుగు బస్సులో ఎక్కినట్లయితే ఈ 3 కాకుండా మధ్యలో ఉన్న ప్రతి చోట ఎక్కడ చేయొత్తున్నా కూడా బస్సు అయితే ఆపుతారు. అదే ఎక్స్ప్రెస్ లేదంటే సూపర్ లగ్జరీ ఎక్కినట్లయితే మీకు అన్ని చోట్ల ఆపుతారనమాట. ఇప్పుడు నేను చెప్పిన మేజర్ ఆ స్టాప్లలో మాత్రమే ఆపుతారు. ఇది వగ్గంపల్లి. మనం వగ్గంపల్లి కూడా రీచ్ అయ్యాము. వగ్గంపల్లి కూడా మనకి పామూరు మండలం ప్రకాశం జిల్లా కింద వస్తుంది అనమాట. పామూరు వరకు మనకి ప్రకాశం జిల్లా కింద వస్తుంది. పామూరు దాటిన తర్వాత మనకి వరికుంటపాడు నుంచి నెల్లూరు జిల్లా కింద వస్తుంది అనమాట. ఏదైతే మనం చెప్పామో ఈ నర్రవాడ, దొత్తలూరు, వింజమూరు అని చెప్పామో ఇవన్నీ కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ కింద వస్తాయి. మనకి పామూరు, అదేవిధంగా కనిగిరి, ఇవన్నీ కూడా ప్రకాశం జిల్లా కింద వస్తుంది. కనిగిరి మండలము, అదేవిధంగా పామూరు కూడా మండలం అన్నమాట. ఇప్పుడు పామూరు దగ్గరలో ఉన్నాం, పామూరు బైపాస్లో ఉన్నాము. చూడండి చాలా అందంగా ఉంది రోడ్డు అయితే. నాకు తెలిసి కనిగిరి నుంచి మనకి వింజమూరు దాకా కూడా రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా పోసారనమాట, చాలా బాగుంది. మొత్తానికి పామూరు అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు బస్సు బైపాస్ దిగేసి పామూరు వెళ్తుందన్నమాట. మనం పామూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నెల్లూరు బస్సు ఎక్కాలి. నాది పామూరు నుంచి కూడా నెల్లూరుకి అల్ట్రా పల్లె వెలుగు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మామూలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు. సింపుల్గా చెప్పాలంటే పల్లె వెలుగు ఒక పామూరు నుంచి నెల్లూరుకి ఒక 20 స్టాపింగ్లు ఉన్నాయంటే, అల్ట్రా పల్లె వెలుగు వచ్చేసి 10 స్టాపింగ్లు మాత్రమే ఉంటుంది అనమాట. ఫైనల్గా పామూరు బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి పామూరు బస్ స్టాండ్. ఒకసారి చూడండి. సింపుల్గా మొత్తం ఒక 5 ప్లాట్ఫామ్లు ఉంటుంది అనమాట. ఇది పేరుకి మండలము, కానీ అంత పెద్దగా దీని మీద డెవలప్మెంట్ చేయలేదన్నమాట. ఇది సింపుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. మీకు బద్వేలు, కడప, అదేవిధంగా ఉదయగిరి, చెప్పాను కదా, చెన్నై, వింజమూరు, నెల్లూరుకి, పామూరుకి అయితే నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి. ఇది వచ్చేసి పామూరు బైపాస్ జంక్షన్ అనమాట. మీకు స్ట్రైట్గా చూస్తే కడప వెళ్ళిపోవచ్చు. మీ అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ బస్ తిరుగుతుంది కదా, ఆ రైట్ సైడ్ వెళ్తే మీరు సేస్పురం వెళ్ళచ్చు, మళ్ళీ బ్యాక్ పామూరు, కనిగిరి వెళ్ళచ్చు. మన బ్యాక్ సైడ్ బస్సుకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఎప్పుడలా మాలకొండ మీదుగా కందుకూరు, ఒంగోలు వెళ్ళిపోవచ్చు అనమాట. రోడ్లు మాత్రం నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 5 to 10 years నుంచి ఈ చుట్టుపక్కల రోడ్లు అయితే చాలా డెవలప్మెంట్ చేయడం జరిగిందనమాట. ఇంతకుముందు భయంకరంగా ఉండేవి, చాలా గుంతలు ఉండేవి, అదేవిధంగా ఎక్కువ మట్టి రోడ్డు. ఇప్పుడు అలా ఏం లేదనమాట, చాలా నీట్గా ఉంది. అదేవిధంగా చాలా క్లీన్గా కూడా ఉన్నాయన్నమాట. కనిపిస్తుంది కదా, ఇవి ప్రతిదీ కూడా జంక్షన్లు, 2-3 జంక్షన్లు ఉంటాయన్నమాట. ఈ 2-3 జంక్షన్లు ఏంటంటే కడపకి, అదేవిధంగా ఒంగోలుకి, దాంతోపాటు సేస్పురం, కనిగిరికి, వీటికి వెళ్ళేదానికి మధ్య మధ్యలో కొన్ని జంక్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనకి పామూరు టు వింజమూరు బస్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా చాలా నీట్గా ఉంటుంది బస్సు జర్నీ అనేది. అంటే ఈ రోడ్డుకి ఇరువైపులా మంచి గ్రీనరీ ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా తక్కువ, అంటే వెహికల్స్ కూడా అంత ఎక్కువ వెహికల్స్ అనేది ఇక్కడ రావన్నమాట. కాబట్టి జర్నీ అనేది కూడా బాగా స్మూత్గా సాగుతూ ఉంటుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
ఇది దుత్తలూరు జంక్షన్ అనమాట. ఇది మీకు స్ట్రైట్గా మీరు కడప వెళ్ళిపోవచ్చు, బద్వేలు వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ దిగినట్లయితే మీరు ఉదయగిరి వెళ్ళిపోవచ్చు. మన జర్నీ వచ్చేసి వింజమూరు కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ వింజమూరు, కావలి, నెల్లూరు, మళ్ళీ నెల్లూరు నుంచి చెన్నై, మళ్ళీ నెల్లూరు బైపాస్ నుంచి ఒంగోలు, సింగరాయకొండ, విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము వింజమూరు అయితే వచ్చేసామన్నమాట. ఇది వింజమూరు ఎంట్రన్స్. ఇప్పుడు రైట్ సైడ్ వింజమూరు టౌన్కి అయితే వెళ్తుంది. వింజమూరు టౌన్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ మనం దిగిపోతాం. అంత మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ బస్సు మాత్రం తర్వాత సంగం, బుచ్చి మీదుగా నెల్లూరు అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి వింజమూరు ఈ టౌన్ కూడా ఎలా ఉంటుందనేది చూద్దాం. వింజమూరు నాకు తెలిసి నియోజకవర్గం, అదేవిధంగా మండలం అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా కాదంటే మీరు కమెంట్ సెక్షన్ కమెంట్ చేయొచ్చు. బట్ మండలం అయితే కంపల్సరీ, నియోజకవర్గం కాదా అనేది నాకు కొంచెం డౌట్ను. ఇప్పుడు మనము వింజమూరు బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం. ఆల్రెడీ కావలి వెళ్ళే బస్సు వెళ్తూ ఉందన్నమాట బయటికి. ఇది వింజమూరు బస్ స్టాండ్, పామూరు బస్సుకు వెళ్తూ ఉంది మనకి. మళ్ళీ తర్వాత మనం అదే బస్సులో మనం రిటర్న్ జర్నీ అయితే చేయాలన్నమాట. ఇది ఓవరాల్గా వింజమూరు బస్ స్టాండ్ అనమాట. ఇది కూడా ఒక చిన్న బస్ స్టాండే, ఒక 3 ప్లాట్ఫామ్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి తెలంగాణ స్టేట్కి వెళ్ళాయి అనమాట. కోరుట్ల, నిర్మల్, ఆర్మూర్, బోధన్ అక్కడికి వెళ్ళే బస్సులు. అంతేకాకుండా ఈ వింజమూరు నుంచి కొన్ని మేజర్ సిటీలకి, బెంగళూరుకి, చెన్నైకి, అదేవిధంగా తెలంగాణ చెప్పాను ఆల్రెడీ, అక్కడ కూడా ఇక్కడ నుంచి సర్వీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా కనిగిరి టు వింజమూరు బస్ జర్నీ. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.